బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి పేరును కాసేపట్లో ప్రకటించనున్నారు అధికారులు. 20 వార్డులలో 12 కాంగ్రెస్, 7 టీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్ 1 అభ్యర్థులు గెలవడంతో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో చైర్మన్ పీఠం దక్కించుకుంది. చైర్మన్, కౌన్సిలర్ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్లూరు చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వు కావడంతో గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ రిసార్ట్స్కు తరలించారు. ఆ అభ్యర్థులు మరికొద్దిసేపట్లో కల్లూరుకు చేరుకోనున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి పేరును కాసేపట్లో ప్రకటించనున్నారు అధికారులు. 20 వార్డులలో 12 కాంగ్రెస్, 7 టీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్ 1 అభ్యర్థులు గెలవడంతో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో చైర్మన్ పీఠం దక్కించుకుంది. చైర్మన్, కౌన్సిలర్ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్లూరు చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వు కావడంతో గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ రిసార్ట్స్కు తరలించారు. ఆ అభ్యర్థులు మరి కాసేపట్లో కల్లూరుకు చేరుకోనున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి పేరును కాసేపట్లో ప్రకటించనున్నారు అధికారులు. 20 వార్డులలో 12 కాంగ్రెస్, 7 టీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి 1 గెలవడంతో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో చైర్మన్ పీఠం దక్కించుకుంది. ఇటు చైర్మన్, కౌన్సిలర్ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్లూరు చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వు కావడంతో గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ రిసార్ట్స్కు తరలించారు. ఆ అభ్యర్థులు మరి కాసేపట్లో కల్లూరుకు చేరుకోనున్నారు.
ఇక ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి పేరును కాసేపట్లో ప్రకటించనున్నారు అధికారులు. 20 వార్డులలో 12 కాంగ్రెస్, 7 టీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఒకరు గెలవడంతో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో చైర్మన్ పీఠం దక్కించుకునుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అయ్యప్ప, చెప్పండి, దీని గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? హరీష్, మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్కి ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేది సాధించిన మనకి విషయం తెలిసిందే. ఈ రోజు అయితే చైర్మన్, వైస్ చైర్మన్కి అయితే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కల్లూరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 12 వార్డులు కైవసం చేసుకోగా, ఇటు బీఆర్ఎస్ పార్టీ 7 వార్డులు కైవసం చేసుకుంది. ఈ రోజు అయితే చైర్మన్ అయితే ఎన్నిక జరగనుంది. ఇప్పటికే క్యాంపుకి అయితే తరలించిన పరిస్థితిని కాంగ్రెస్ అభ్యర్థుల్ని మరికొద్దిసేపటి క్రితమే ఇటు కల్లూరు కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, అసరాపేట, వైరా, ఏదులాపురంకి సంబంధించినటువంటి క్యాంపు నుండి అయితే వార్డు ఏదైతే గెలుపొందిన అభ్యర్థులు అయితే ఇప్పటికే వచ్చారు. వాళ్ళలో మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది. ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్ చూసుకున్నట్టయితే ఇప్పటికే సిపిఐ 2.5 సంవత్సరం, ఇటు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరం అయితే ఒప్పందం కుదిరిందని చెప్పాలి. ముందుగా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మోడ్ గణేష్ని అయితే చైర్మన్గా మనకి అందుతున్న సమాచారం ప్రకారం చైర్మన్ అభ్యర్థిగా అయితే నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. మొదటి 2.5 సంవత్సరం సిపిఐ పార్టీ అయితే తీసుకొనుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరం అయితే ఇద్దరు పంచుకోనున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సిపిఐ నాయకులతో చర్చించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పొంగులేటి కూడా చర్చించి ఇరువురు 2.5 సంవత్సరం పంచుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా సత్తుపల్లి నియోజకవర్గానికి వస్తే ఇప్పటికి మనకి తాజా సమాచారం అందుతుంది. సత్తుపల్లికి సంబంధించినటువంటి మైనార్టీకి పెద్దపీట వేస్తూ రెహానా బేగంకి అయితే చైర్మన్ పదవి అయితే కట్టుబెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా అసురపేట జూపల్లి శశికళ జనరల్ మహిళకి అయితే అందించారు. ఇంకా ఇల్లెందు బీసీ మహిళకైతే పెద్దపీట అయిన పరిస్థితి అయింది. ఏదులాపురంకి సంబంధించి అనిత ఎస్సీ మహిళకి అయితే అందించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పైచే సాధించిందని చెప్పాలి. హరీష్. ఓకే రైట్. థ్యాంక్ యూ అయ్యప్ప.